ఆముదం ఇది దీర్ఘకాలిక పంట. మనం వేసిన రకాన్ని బట్టి పంట కాలం 6 నుండి 7 నెలలు ఉంటుంది. దీనివల్ల చాలా వరకు రైతులు రెండో పంట వేసుకునే అవకాశం లేకపోవడంతో ఈ పంట సాగుకు ఆసక్తి చూపటం లేదు. అయితే ఇప్పుడు అతి తక్కువ ఎత్తులో పెరిగి 100 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వచ్చే విధంగా భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. మరి ఆ సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. గింజల పంటల్లో ఆముదానిది ప్రత్యేక స్థానం. బీడు, బంజరు భూముల్లో సైతం రైతులు ఆముదాన్ని సాగు చేసి ఆశాజనకమైన రాబడిని సొంతం చేసుకోవచ్చు. దీని నుండి వస్తున్న నూనెను వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా ఉపయోగిస్తున్నారు. అందుకే దీనిని ఇండస్ట్రియల్ ఆయిల్ అంటారు. అయితే ఈ పంటను బలవర్ధకమైన నేలల్లో రైతులు సాగు చేయడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఈ పంట చేతికి రావాలి అంటే దాదాపుగా 6 నుంచి 7 నెలల సమయం పడుతుంది. రెండో పంట వేసుకోవడానికి వీలుండదు. అందుకే దీని సాగు విస్తీర్ణం చాలా వరకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెంచాలన్న ఉద్దేశంతో భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయటం ప్రారంభించారు. ప్రస్తుతం ICH5 రకంతో చేసిన ప్రయోగం విజయవంతమైంది. 7 నెలల పంట కాలం నుండి 4 నెలల్లో పంట చేతికి రావడమే కాకుండా ఎత్తు 90 సెంటీమీటర్ల ఉండే విధంగా చేశారు. అసలు సాగులో పాటించిన సమగ్ర యాజమాన్య పద్ధతులేంటో నూనె గింజల పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మమ్మ ద్వారా తెలుసుకుందాం. ఆముదం మామూలుగా అయితే 6 నుంచి 7 నెలలు పంట కాలం ఉంటుంది. అంటే దాదాపుగా 210 రోజులు. మనం ఇంకా నీళ్లు పెడుతూనే ఉంటే అది పెరుగుతూనే ఉంటుంది. రైతులు ఈ ఆముదం పంట వేసుకున్నప్పుడు పంట కాలం ఎక్కువ ఉండడం వల్ల చాలాసార్లు వాళ్ళు రెండో పంట వేసుకున్న దానికి టైం ఉండదు, అంటే సీజన్ అయిపోతుంది. అదే కాకుండా మనం గెలల వారీగా దీన్ని ఎండిపోయిన గెలలు ఎండిపోయినట్టుగా హార్వెస్ట్ చేస్తామంటే 3-4 సార్లు కోయాల్సి వస్తుంది. దానివల్ల మన కూలీల ఖర్చు కూడా పెరుగుతుంది. అందువల్ల ఆముదాన్ని మనం ఇంకా ఆముదం ఏరియాని మన రాష్ట్రంలో పెంచాలి అంటే మనం ఇలాంటి సమస్యలను అధిగమించాలి. దానికోసం ఇప్పుడు మా శాస్త్రవేత్తలు బ్రీడర్స్ మొక్క చిన్నగా ఉండి తక్కువ డ్యూరేషన్, అంటే పంట కాలం తక్కువ ఉండి మొదటి గెల చాలా బాగా ఉండి దాన్ని కాయలు రాలిపోకుండా 1-2 రెండో గెలలు వచ్చి అంతా ఒకేసారి కోతకొచ్చేలాగా ఉంటే పంట కాలాన్ని తగ్గించవచ్చు, కూలీల ఖర్చును కూడా తగ్గించవచ్చు. తర్వాత భవిష్యత్తులో యంత్రాలతో పంట కోసుకునేటుంటే యంత్రాలు కూడా వాడడానికి అనువుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో రీసెర్చ్ చేస్తున్నారు. ఇంకా ఏ వంగడాలు బయటికి రాలేదు. ఈలోపు మేము వేరే పద్ధతుల్లో, అంటే హార్మోన్లు అవి వాడడం వల్ల పంటని అంటే మనం హైటు దాని కొంత ఎక్కువ ఎక్సెసివ్ వెజిటేటివ్ గ్రోత్ రాకుండా దాన్ని తగ్గించి పంట దిగుబడి మాత్రం తగ్గకుండా, ఒకవేళ కొంత పంట దిగుబడి తగ్గుతుంది అంటే మొక్కల సాంద్రత తగ్గించుకొని అన్నీ మొదటి గెల రెండవ గెల అన్నీ ఒకేసారి మనం కోసుకోగలిగితే నేను ముందు చెప్పినట్టుగా మనకి కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చు. తర్వాత యంత్రాలతో కూడా మనం ఒకేసారి పంటను కోసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది చేసాము. రకరకాల హార్మోన్లు ప్రయత్నించిన తర్వాత ప్యాక్లోబ్యూట్రజాల్ అనే ఒక కెమికల్ అది మార్కెట్లో కూడా అందుబాటులో ఉంది. అది హార్మోనల్ ఎఫెక్ట్ ఉన్నది. దాన్ని మనం పంట పైన 2 సార్లు ఈ ఆముదం పంట మీద మొదటి గెల వచ్చే ముందు 6 నుంచి 8 ఆకుల దశలో ఉన్నప్పుడు ఒకసారి, రెండవ కొమ్మలు వచ్చిన తర్వాత 3 ఆకుల దశలో ఉన్నప్పుడు రెండవసారి, 2 సార్లు మనం పిచికారీ చేయడం వల్ల కణుపుల సంఖ్య కూడా మారదు, కానీ పొడవు తగ్గుతుంది, మొక్క హైట్ తగ్గుతుంది. హైట్ ఇంకొంచెం ఖరీఫ్లో అయితే పెరుగుతుంది, కానీ మామూలుగా 1.5-2 మీటర్లు పెరిగేది ఇది 80 నుంచి 90 సెంటీమీటర్లలో ఆగిపోతుంది. తర్వాత మొదటి గెల కూడా మామూలుగా అయితే లూజ్గా ఉంటుంది, అంటే కాయలు లూజ్గా ఉంటాయి. ఇవి కొంచెం దగ్గరగా వస్తాయి, కానీ కాయల సంఖ్య తగ్గదు, పంట దిగుబడి మొదటి గెలది అసలు తగ్గదు. ఎక్కువ గెలలు రాకుండా రెండో గెల వరకే మనం పంట చేలో ఉంచాలని అనుకుంటున్నాం. కాబట్టి 2 నుంచి 3 ఈ రకం అయితే ICH5 దీనికి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. దీంట్లో 2 గెలల వరకే ఉంచుతున్నాము, 2 గెలలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ 3వది వచ్చినా కూడా మనం జనరల్గా దానికోసం ఆగము. ఈ 2 గెలలు దాదాపుగా ఒకేసారి 110 నుంచి 120 రోజుల్లోపు ఒకేసారి కోసేలాగా ఉంటుంది. సో అప్పుడు ఒకేసారి కోసేస్తే పిక్ వైజ్ కోసే అవసరం రాదు. తర్వాత యంత్రాలతో మనం కోయాలి అనుకుంటే ఇప్పుడు దీన్ని
ఇప్పుడు పారాక్వాట్ అని ఒక కలుపు మందు ఉంది. ఆ కలుపు మందుని మనం లీటర్ నీటికి 1 మిల్లీ లీటర్, అంటే ఎకరానికి 200 లీటర్లు మందు కొట్టేటుంటే 200 మిల్లీ లీటర్లు కలిపి మనం ఇంకా కోత కోయాలి అనుకున్నప్పుడు ఒకసారి పంట మీద పిచికారీ చేస్తే చేను మొత్తం ఎండిపోతుంది కంప్లీట్గా. అలా కాకుండా మనం ఇప్పుడు నడుస్తున్నలాగా మెషిన్ వాడకపోయినా ఒకేసారి హార్వెస్ట్ చేసుకోవడం వల్ల మనం రెండో పంట వేసుకోవచ్చు, లేబర్ కాస్ట్ తగ్గించుకోవచ్చు. దాంతో ఆముదం ఫ్యూచర్లో రైతులు వేసుకునేది పెరగడానికి అవకాశం ఉంది. అది ఆ ఉద్దేశంతో చేసిన ప్రయోగం ఇది. మనం 60-45లో వేసాం ఇక్కడ. అది ఇప్పుడు ఎంత ఉందంటే 35,000 దాకా ఉంటుంది పాపులేషన్ హెక్టార్కి. మొక్కల మధ్య దూరం 45, వరుసల మధ్య దూరం 60 ఇక్కడ వేసింది. దానికి హెక్టార్కి 35,000 వస్తాయి. సాధారణమైతే హెక్టార్కి వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 60 సెంటీమీటర్లు వేస్తాం మామూలుగా. దానికి 18,000 వస్తాయి హెక్టార్కి. సో మనం పాపులేషన్ మొక్కలను డబల్ చేస్తున్నాం కనుక మొక్క మొదటిగానే మనం తీసుకున్నా కూడా దిగుబడి ఎక్కువే వస్తుంది. ఇది మనం మొక్కల సాంద్రత పెంచుకున్నట్టయితే మామూలుగా వచ్చే దిగుబడి ఎకరానికి సాంప్రదాయ పద్ధతిలో ఎకరానికి 8 క్వింటాళ్ళు వస్తే మనం మొక్కల సాంద్రత డబల్ చేసినట్టయితే మనకి 12-13 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది ఎకరానికి.